రాజా నా రాజా ఓ రాజా ఓ నా రాజా ఇటు చూడవోయి నేనోయ్ భీతిల వలదోయి ఓ నా రాజా ఓ నా రాజా. హలో 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 అండి. ఒక్కొక్క రోజున ఒకటే పాటలు వచ్చేస్తూ ఉంటాయి. అందులో భానుమతి గారి పాటలు వచ్చినాయి. ఇవాళ ఇది మూడో వీడియోలో మూడో పాట పాడుతున్నాను నేను. ఇది ఎందుకో ఈ రాజా గురించి ఇంతగా పాట పాడాల్సి వచ్చిందంటే పాపం రాజా హీ డిజర్వ్స్ సమ్ అప్రిషియేషన్ అంటాను. ఎందుకంటే ఇళయరాజా గారు గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు మన వీడియోలో. ఆయన మహానుభావుడు, చాలా గొప్ప పండితుడు. నిజంగాను అసలు ఎక్కడ నుంచో వచ్చి ఏదో బురదలో ఒక 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 కలువ పువ్వు పుట్టినట్టుగా పుట్టి ఎంతో అసలు గొప్ప విషయాల్లో చాలా గొప్ప సంగీతాలు, సినిమా సంగీతం ముఖ్యంగాను, అందులో గింఫోనీల్ని రకరకాలవన్నీ ఇంట్రడ్యూస్ చేశాడు మన సౌత్ ఇండియాకి. అందుకని నాకైతే చాలా ఎక్కువ నేను ఆయన్ని చాలా గౌరవిస్తాను. అయితే ఈ పాట ఎందుకు పాడానంటే, ఈ పాట ఆయన మా ఇంటి ఎదురుగుండానే ఉండేవాడు. ఎదురుగుండా అంటే మేము సోమసుందరం స్ట్రీట్లో ఉండేవాళ్ళం. 40 ఏళ్ల క్రితం మాట. సోమసుందరం స్ట్రీట్కి కాస్త బయటకు వచ్చేసేస్తే ఉస్మాన్ రోడ్డు ఉంటుంది. ఆ ఉస్మాన్ రోడ్డుకి కొంచెం క్రాస్ చేస్తే కనుక అక్కడ ఘంటసాల గారి ఇల్లు ఉంటుంది. 2-3 ఇళ్ళు దాటిన తర్వాత ఆయన ఇల్లు ఉంటుంది, ఇళయరాజా గారి ఇల్లు. అయితే నేను అప్పుడు పాటలు పిచ్చి ఉంది కదా, మా జర్నలిస్టులు అందరూ జర్నలిజం చేస్తూ ఉండేదాన్ని. కాగడా శర్మ గారు, లేకపోతే ఈ కిషోరు, జగదీష్ బాబు, మిక్కిలినేని జగదీష్ బాబు, ఇట్లాంటి వాళ్ళందరూ మేమందరూ బాగా టీమ్గా ఉండేవాళ్ళం అనమాట. అయితే మేడం గారు అప్పటికే నేను ఎందుకండి మేడం గారు ఎందుకంటున్నారంటే, మా పాప వాళ్ళ నాన్నగారు మంచి పేరులో ఉండేవాళ్ళు. ఆయన ఒక టెక్నీషియన్ కాబట్టి సినిమాల్లో బాగా మంచి పేరు, మంచి ఇది ఉన్నది కాబట్టి, అందులో పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్లో నుంచి వచ్చారు కాబట్టి ఆయన మూలంగా నాకు గౌరవం ఇచ్చేవాళ్ళు అనమాట. అందరూ మేడం గారు అని పిలిచేవాళ్ళు. లేకపోతే ఇందిరా గారు అని. మీరు ఒకసారి ట్రై చేసుకోవచ్చు కదా, మీకు దగ్గరే కదా ఇళయరాజా గారు, ఆయన దగ్గరికి వెళ్ళి ట్రై చేయండి, కొత్త వాళ్ళకి బోల్డ్ ఛాన్సులు ఇస్తారు అంటే, మనకు అనవసరం అండి, మనకెందుకు కూడా వచ్చిందంటే చాలామంది మాటికంటే ఒకరోజు నేను అటు వెళ్తుంటే అక్కడ ఇళయరాజా బయటకు కనిపించాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళా నేను. యాక్చువల్గా నా దురదృష్టమో మరి నా ఫేట్లో అట్లా లేదేమో మరి నాకు తెలియదు, కానీ నేను సింగర్ అవ్వాలి అనేది అయితే లేదేమో కానీ ఆయన నేను అట్లా వెళ్ళానో లేదో, క్రాస్ చేసి వాళ్ళ ఇంటి దాకా గేటు దాకా వెళ్ళానో లేదో ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకా చాలాసేపు నాకు వెయిటింగ్ అంటే నేను చాలా చిరాకండి. ఎక్కడ కూడాను నేను జీవితంలో నేను అసలు వెయిట్ చేసిన దాఖలాలు ఎక్కువగా లేవు చెప్పాలంటే. ఇది చికాకు వస్తుంది, నాకు చాలా చికాకు వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది. ఖాళీగా కూర్చోవటం అంటే, ఏదో చేతులు నలుపుకుంటూ కూర్చోవటం అంటే చికాకు వస్తుంది. అయితే నేను ఇంకా యువతలకు వచ్చేసాను. అయితే ఆ రోజుల్లో క్యూలు కట్టేసి ఉండేవాళ్ళు అనమాట ఆయన ఇంటికి. అంత కొత్త సింగర్లందరూ కూడాను చాలామంది నేను పాడతాను అని చెప్పి. అట్లాంటి మహానుభావుడు, చాలా గొప్పవాడు. నేను ఎప్పుడు కలవలేకపోయాను ఆయన్ని. ఆయనతో నాకు పరిచయం లేదు. బాలుగారితో ఎట్లా లేదు అట్లాగే వాళ్ళతో లేదనమాట. అయితేనండి ఆయన నాకు పని కూడా లేదు, నా పని వేరే ఉండేది అన్నమాట. నాకు వేరే పనులు ఉండేవి, వేరే వ్యాపకాలు ఉండేవి. జర్నలిస్ట్కి కొంచెం బిజీగానే ఉండేదాన్ని. అయితేనండి ఇళయరాజా గారు ఇప్పుడు ఒక కాంట్రవర్సీలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకంటే అందరూ కూడా ఆయన్ని చాలా దుమ్మెత్తి పోస్తున్నారు. కానీ నేనైతే ఇళయరాజా గారి పక్షాన ఉంటానంటాను. ఎందుకంటే ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటాడనమాట. ఆయన చేసిన పాటలు ఎవరు వాడుకోవటానికి వీల్లేదనమాట. ఎవరు వాడుకుంటే కనుక దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఏదో అంటారు కదా, ఎక్కడైనా బావే కానీ వంగ తోటలో మాత్రం బావ కాదు అన్నట్టుగా అంటారు కదా. అట్లాగూ ఆయన ఎవరిని ఎంత స్నేహం అయితే పర్వాలేదు, ఎంత
ఫ్యామిలీ మెంబర్ అయినా ఆయన ఊరుకోడనమాట. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. స్వర్ణకారులు ఉంటారు కదా, గోల్డ్ స్మిత్లు ఉంటారు కదా, వాళ్ళు అట్లాగే వాళ్ళు ఇంట్లో వాళ్ళ బంగారంలో కూడా వాళ్ళు తీసుకుని కాస్త ఒక చిన్నమో, ఒక గ్రామో, అర గ్రామో ఎంతో అంత కాస్త పక్కన పెట్టేస్తారట. అట్లాగూ ఇళయరాజా గారు ఎవరిని వదలటం వదలరట. అయితే వాళ్ళ అబ్బాయి ఆయన ఏదో పాట ఒక సినిమాలో కాపీ చేశాడని చెప్పి వాళ్ళ అబ్బాయి మీద విరుచుకుపడి ఆ అబ్బాయి దగ్గర నుంచి వసూలు చేశాడట. తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన పాటను ఎక్కడో పాడాడని స్టేజ్ మీద ఏమో బహుశాను పాడాడని చెప్పి అక్కడ కూడాను ఆయన దాన్ని చాలా బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు అబ్బాయిని వదలలేదు. అందుకే చెబుతున్నాను, ఎక్కడైనా బావే కానీ వంగతోటలో బావగా కాదు అన్నట్టుగా అనమాట. పక్కా బిజినెస్ మ్యాన్ అయి ఉంటుంది ఆయన. అయితే జమిని మూడో తారీఖు జూన్ పుట్టినట్టున్నాడు ఆయన. అయితే బాలసుబ్రహ్మణ్యం గారితో గొడవ పెట్టుకున్నాడు, డబ్బులు కక్కేయమన్నాడు ఆయన. ఏదో వాళ్ళిద్దరికీ ఆ గొడవ జరిగింది. తర్వాత ఇప్పుడు ఏంటంటే అజిత్ సినిమా ఒకటి కొత్త సినిమా, గుడ్ బ్యాడ్ అగ్లీయో ఏదో ఒక కొత్త సినిమా అనమాట. దానిలో ఏకంగా వీళ్ళ వాపిరికొట్టుతనం మండ 3 పాటలు మొత్తం వాడుకున్నారట ఇళయరాజాది. అసలు ఆ ఇళయరాజా గురించి అందరికీ తెలుసు సినిమా ఫీల్డ్లో. అంత ఆత్రం ఎందుకు, ఏదో ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగుతారంటారు కదా, అట్లాగే వీళ్ళు మరీ ఆత్రంగా. నేను ఫుల్గా ఎందుకు చేయటం లేదంటే కాపీరైట్ పడుతుంది, వాళ్ళే ఊరుకోరు. అట్లా మరి ఇళయరాజా గారు ఆయన ఎంత కష్టపడి ఒరిజినల్ సంగీతం ఆయనది, చాలా వరకు ఒరిజినల్ సంగీతమే. ఎక్కడ ఒకటే ఏదైనా ఇన్స్పైర్ అయితే అవ్వచ్చేమో కానివ్వండి, ఆయన చాలా గొప్ప విద్వాంసుడు అని చెప్తాను నేను. అట్లాంటి వాడి పాటలు అన్నీ కూడా ఫ్రీగా కావాలన్నమాట మనకి. చాలా మంచి పని చేస్తున్నాడు ఆయన, చాలా మంచి పని చేశాడు. అయితే ఇప్పుడు అజిత్ ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి అంటే ఏంటంటే జనరల్గా ఈ పాటలు కంపోజ్ చేసిన వాళ్ళు ఏంటంటే సినిమా పాట కంపోజర్కి 50% ఉంటుంది కాపీరైట్ హక్కు ఆ పాట మీద, మిగిలిందేమో పబ్లిషర్స్కి ఉంటుందన్నమాట. ఎవరైతే ప్రింట్ చేస్తారో క్యాసెట్స్ కావచ్చు, లేకపోతే సీడీలు కావచ్చు, వాళ్ళకి ఉంటుంది. వాళ్ళతో పాటు వాళ్ళకి ఆ ప్రొడ్యూసర్కి ఏదో ఉంటుంది. ప్రొడ్యూసర్ కూడా డబ్బులు తీసుకుని వాళ్ళకి ఇచ్చేస్తాడు. కాబట్టి కాపీరైట్ అనేది ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి ఆ పబ్లిషర్కి ఈ మ్యూజిక్ డైరెక్టర్కి ఉంటుంది. జనరల్గా మ్యూజిక్ డైరెక్టర్లు కూడా పెద్ద పట్టించుకోరు. కానీ జనరల్గా కాపీరైట్ అనేది ఏంటంటే వీళ్ళే వేస్తారనమాట, పబ్లిషర్స్ మాత్రమే వేస్తారనమాట. గ్రామ్ఫోన్ కంపెనీ వాళ్ళు కావచ్చు, లేకపోతే రికార్డింగ్ కంపెనీ కావచ్చు, క్యాసెట్లు సీడీల కంపెనీలు అని. అయితే ఇదే అరేంజ్మెంట్ అనమాట. అయితేనండి ఆయన మాత్రము ఈ అజిత్ వాళ్ళని ఒక పట్టుబట్టాట. 3 కోట్లు కావాలి నాకు 2 కోట్లు కావాలి, నేను కొన్ని కోట్లు కావాలని చెప్పి ఆయన చాలా డిమాండ్ చేసి ఏకంగా లాయర్ నోటీస్ ఇచ్చేసేసట. అట్లాగూ దీనికి అందరు కూడా గగ్గోలు పెట్టేస్తున్నారు. గగ్గోలు పెట్టడం అంటే మరి ఆయన ఇప్పుడు నా సొమ్ము ఉంది, నా సొమ్ము ఎవరో కాజేస్తున్నారు నాకు తెలియకుండా, అంటే నాకు మండుతుంది కదా. మరి అందుకని ఎవరికైనా మండుతుంది. అంత మన సొమ్ము మనది అయినప్పుడు మనం కష్టపడి సంపాదిస్తే ఆ డబ్బులు విలువ తెలుస్తుంది. అది పోతే లేకపోతే ఎవరన్నా ఎవరో మన దగ్గర కాజేస్తే మండుతుంది. పోనీ ఆయన దగ్గరికి వెళ్ళేసి సార్ మేము ఇట్లా తీసుకుంటామండి మేము అట్లా అని ఏదో లోపాయకారిగా ఒప్పందం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆయన అంత కర్కోటకుడు ఏం కాదు. సరే అయితే పోని వెళ్ళాడు, ఒప్పుకోలేదంటే డబ్బులు ఇచ్చేయాలి, అంతేగాని మా డబ్బులు అట్లా దొంగతనాలు చేసేస్తే ఎట్లాగండి పాటలన్నీ కూడాను. కాబట్టి ఏంటంటే సరే స్టేజ్ ప్రోగ్రామ్ మీద అట్లాగెందుకు చేశాడు, బాలుని ఎందుకు సొంత ఫ్రెండ్ కదా అని అనొచ్చు. కానీ ఆయన పాలసీ అట్లా ఉందన్నమాట, ఈయన ఇళయరాజా గారి పాలసీ. మరి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా జెమినియే. ఆయన 4వ తారీఖు ఇప్పుడు జూన్ 4వ తారీఖు అనుకుంటా పుట్టింది. జెమిని మొత్తానికి 2 జెమినీలు చాలా మంచి ఫ్రెండ్స్, వాళ్ళందరూ కూడా చక్కటి బ్యాచ్ వాళ్ళందరిది కూడాను. అయితే ఎవరిని వదిలిపెట్టడు అనమాట. కాబట్టి ఏంటంటే నేనైతే మాత్రము ఇప్పుడు ఆయన కాంట్రవర్సీ ఎంతో ఉంది. కాబట్టి ఏంటంటే నేనైతే మాత్రము ఇళయరాజా గారిని సమర్థిస్తాను, నేను మొత్తం ఆయన్నే సపోర్ట్ చేస్తాను. కానీ ఇంకా ఇదిగో ఈ కాపీలు కొట్టే వాళ్ళని నేనైతే సపోర్ట్ చేయను. సో ఇంకొక మంచి టాపిక్తో అందుకని చెబుతాను, రాజా నా రాజా ఇటు కూడా పోయి అంటే ఏంటంటే ఎవరంటే
కొత్త సింగర్లు నన్ను ఒక్కసారి చూడండి, నా ఒక్క పాట వినండి అన్నట్టుగా క్యూలు కడుతూ ఉండేవాళ్ళు అనమాట ఆయన ఇంటికి అనమాట. ముఖ్యంగా మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు. తర్వాత ఆయన ఎక్కడో వేరే చోటకి వెళ్ళిపోయాడు అనుకోండి. నాకు అట్లా తెలుసు అనమాట ఇళయరాజా గారు. ఆయనతో నాకు డైరెక్ట్గా పరిచయం లేదు, కానీ అక్కడ ఆ ఇల్లు ఉంది, ఘంటసాల గారి ఇల్లు ఆ పక్కనే ఉన్నది అన్న విషయం మాత్రం నాకు తెలుసు. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.